హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్స్ టైనీ టేల్స్. సో నేను మొన్న ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా! అంటే మాకు దగ్గరలో గార్డెన్ షో జరిగింది అనేసి. సో ఆ వీడియో అంటే డీటెయిల్ వీడియో అనమాట. గార్డెన్ షో ఎక్కడ జరిగింది, అసలు ఏంటి, ఆ థీమ్ ఏంటి అనేసి అయితే ఈ వీడియోలో ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది యాక్చువల్లీ ఒక ఆడిటోరియంలో జరిగిందండి. మేము దారిలో వెళ్తుంటే అక్కడక్కడ చిన్న బ్యానర్స్ కూడా వేశారు అడ్వర్టైజ్మెంట్ లాగా. ఇక్కడ ప్లాంట్ షో జరుగుతుంది, గార్డెన్ షో ఈ డేట్ ఇలా ఇలా అనేసి. సో ఫస్ట్ ఇక్కడ ఎంట్రన్స్లో రిసెప్షన్లో ఏంటంటే ఫ్రీ ప్లాన్స్ ఫర్ కిడ్స్ అని పెట్టారు. సో వాళ్ళు ఎందుకు ఫ్రీగా ఇస్తారంటే పిల్లలకి, సో ఇప్పటి నుంచే పిల్లలకి ఇంట్రెస్ట్ రావడానికి గార్డెనింగ్ మీద, సో చెట్లు పెంచడం, మొక్కలు పెంచడం, దానిపైన ఇంట్రెస్ట్ రావడానికి ఫ్రీగా అయితే పిల్లలకి ఇలాగా గిఫ్ట్స్ ప్లాంట్స్ ఇస్తున్నారు. అండ్ మా బాబు కూడా ఒక ప్లాంట్ ఇచ్చారు, అది కూడా మేము తెచ్చుకున్నాము. అండ్ మేము కనుక ఫస్ట్ టైం షోకి వస్తుంటే మనకు ఒక షెడ్యూల్ ఇచ్చారనమాట, అసలు ఏ టైంలో షో ఓపెన్ అవుతుంది, ఎన్ని గంటల వరకు ఉంటుంది, అసలు ఏంటి అనేసి. సో ఇదంతా అయిపోయాక లోపల రాగానే ఒక సైడ్ ఏంటంటే మొక్కలు మనకి సేల్కి పెట్టారండి. కొన్ని $5 ఉన్నాయి, కొన్ని $6 అలా ఉన్నాయి. అండ్ ఆ మొక్కలు ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్, తర్వాత టమాటో ట్రీస్ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ మెయిన్ ఈ షో కాన్సెప్ట్ ఏంటి అంటే లైక్ ఇది ఒక కాంపిటీషన్ లాగా. మన దాంట్లో చాలామందికి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము. సో వాళ్ళకి ఏంటంటే ఒక రికగ్నైజేషన్ ఇవ్వాలి. సో దాన్ని బట్టి ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది కదా. ఓకే, నాకు ఇలా ఇష్టం, నేను ఇంకా క్రియేటివిటీగా చేస్తే మేబీ నాకు ఇంకా మంచి ప్రైజ్ వస్తుంది. ఆర్ అంటే ప్రైజెస్ ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఏంటంటే మనం తీసుకెళ్ళే మొక్కలకి ఒక ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అనేది ఇక్కడ అలొకేట్ చేశారు కొన్ని కొన్ని కేటగిరీస్ బేస్ చేసుకుని. సో మేబీ పిల్లలు ఇంట్రెస్ట్ పెట్టి చేస్తారు కదా, మనం ఇలా మీకు ఫస్ట్ ప్లేస్ ఇస్తాము, మనకి సెకండ్ ప్లేస్ ఇస్తాము అన్నప్పటికీ వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ పెట్టి ఇంకా క్రియేటివిటీగా చేస్తారు కదా. అలాగే పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఇదైతే పైనాపిల్ ట్రీ అంట, దీనికైతే ఫస్ట్ ప్లేస్ వచ్చింది. దీంట్లో స్పెషాలిటీ ఏమో తెలియదు, బట్ ఇదైతే పెంచింది మాత్రం పిల్లలే అనుకుంటా. సో అక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే రాసి పెట్టింది. అండ్ ఇవి వచ్చేసి బోన్సై ట్రీస్. సో మీలో చాలామందికి తెలిసేమో బోన్సై ట్రీస్ అంటే ఏంటంటే అవి చూడడానికి చాలా మొక్కలు పెద్దగా ఉంటాయి, కానీ చిన్నగా అంటే చిన్న ప్లేస్లో పెరుగుతాయి అన్నట్టు. నాకు ఈ షోలో బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళ చూస్ చేసుకున్న థీమ్, అంటే వాటికి కూడా మనం ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఇవ్వచ్చు అనేసి. మన దాంట్లో చాలామంది చాలా ఇష్టంగా చేసే పనులకి కూడా మనం ఒక రికగ్నైజేషన్ అనేది ఇస్తే వాళ్ళు ఇంకా ఇష్టంగా చేస్తారు. అండ్ చేసిన దానికి ఒక ఫలితం ఉంటుందని అనిపిస్తుంది కదా. సో చూసారా ఇక్కడ ఎంత బాగున్నాయో మొక్కలు. ఇవేంటంటే ఫ్లవర్స్. ఇవి ఫ్లవర్స్ యాక్చువల్లీ చాలా తక్కువ ఉన్నాయండి. కొన్ని అయితే యాక్చువల్లీ తీసేసారు, ఎందుకో నాకు తెలీదు, మేబీ వాడిపోయినందుకో ఏమో. మరి అంటే ఇక్కడ కేటగిరీ బేస్ చేసుకొని ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అనేది అలొకేట్ చేశారు. అండ్ ఇవన్నీ నాకు తెలిసి ఒక కేటగిరీకి వస్తాయి అనుకుంటా. అవి పువ్వులు, ఏదో చెట్లులా ఉన్నాయి కదా. ఇది చూడండి క్యాక్టస్. ఇది నాకు తెలిసి పాలకూర ఏమో అనుకున్నాను, బట్ నాకు తెలియలేదు అది ఏంటో అనేసి. బట్ పాలకూర కాదనుకుంటా, ఇది ఒక బుషీగా ఉంది ప్లాంట్. ఇది చూసారా ఎంత క్రియేటివిటీగా చేశారో. మనకి బుట్టలు అంటాం కదా పాతకాలంలో, లైక్ మన లంచ్ బాక్స్లో చిన్నప్పుడు, మీలో ఎంతమంది రిలేట్ చేసుకుంటారో నాకు తెలియదు, కానీ మన అమ్మాళ్ళు దాన్ని వైర్తో లంచ్ బాక్సులు చేసేవారు కదా. సో అలా చేసింది, భలే ఉంది. అండ్ ఇది వచ్చేసి శాండిల్ మోడల్లో అనమాట. సో ఇలాగా అలా పెంచారు, ఆ షేప్లో మొక్కను పెంచారు. అండ్ దీనికి సెకండ్ ప్లేస్ వచ్చింది. అంటే ఎందుకు అనిపించింది, బట్ ఫస్ట్ ప్లేస్ కూడా డిజర్వ్ ఉంటుంది కదా, బట్ కేటగిరీస్ మనకు తెలీదు. అండ్ ఇది చూసారా, మనం ఏంటది తలకి పెట్టుకుంటాం కదా ఒక రింగ్ లాగా. సో అలా ఉంది, పువ్వులతో డెకరేట్ చేశారు. అంటే ఇవి మొక్కలు, చిన్న చిన్న మొక్కలు ఎలా పెంచారు, దీనికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. అండ్ ఇది చూడండి,
ఒక రాయి అసలు మొక్కలు పెంచడానికి ప్లేస్ ఎక్కడుందో తెలీదు, బట్ చిన్న చిన్నగా మొక్కలు వేసి పెంచారు. అండ్ ఇది కూడా ఏంటంటే ఒక బాస్కెట్ లాగా ఉంది, చిన్నప్పుడు మనం పట్టుకెళ్ళే బాస్కెట్ లాగా. క్యూట్గా ఉంది, బటర్ఫ్లైతో అంత బాగా డెకరేట్ చేసి ఉంది. ఇంకా ఆల్మోస్ట్ ఇలాగే ఉన్నాయండి, బట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ ఇలా ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అక్కడ ఏం లేదు, బికాస్ ఆ ప్లాన్స్ కూడా నాకు అంతగా తెలీదు. సో అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా సైలెంట్ అయిపోతున్నాను. అండ్ మ్యూజిక్ యాడ్ చేయొచ్చు, బట్ యూనో ఏ మ్యూజిక్ పెడితే ఆ మ్యూజిక్ యాడ్ చేస్తే మళ్ళీ తర్వాత మనకు కాపీరైట్ క్లెయిమ్స్ వస్తాయంట. సో తర్వాత వీడియోస్కి ఇష్యూ అవుతుందని మ్యూజిక్ కూడా యాడ్ చేయట్లేదు నేను. అండ్ ఇక్కడ ఏంటంటే ఫ్రీగా మనకి సీడ్స్ కూడా ఇచ్చారు. సీడ్స్ కూడా ఏంటి క్యారెట్ సీడ్స్, వాటర్ మిలన్, రాడిష్, బీట్రూట్, పైనాపిల్ ఇలాగ చాలా వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి. నేను కూడా ఒక 2 తెచ్చుకున్నాను. నా దగ్గర అంటే ప్లేస్ లేదు వేయడానికి, బట్ ఏమో ఎప్పుడన్నా ఒకవేళ హౌస్ ఏమైనా షిఫ్ట్ అవుతే నాకు అక్కడ బాల్కనీలా ఏమైనా వస్తే ట్రై చేద్దాము అనేసి నేను కొన్ని క్యారెట్ సీడ్స్, బీట్రూట్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ తెచ్చుకున్నాను అనమాట. అవి కూడా ఫ్రీ. అండ్ ఇక్కడ ఏంటంటే పిల్లలు ఇలాగా కొన్ని ఏమో డీటెయిల్స్ ఇచ్చి రాసేసి ఉంది, అండ్ వాళ్ళ డ్రాయింగ్స్ పిల్లలవి. లోటస్, హిబిస్కస్, మందార పువ్వు. ఇది చూడండి భలే ఉంది, ఫ్లవర్ వాజ్లా డెకరేట్ చేశారు. అయితే ఇదైతే పెంచింది కాదనుకుంటున్నాను, ఆ మొక్కల్ని అలా డెకరేట్ చేశారు అనుకుంటా. ఇవి భలే ఉన్నాయి, ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈరోజు షెడ్యూల్ ఏంటంటే ఒక ఫ్రీ వెబినార్ ఉందన్నమాట, అంటే సెమినార్ లాగా. ఈరోజు టమాటా ప్లాంట్స్ని ఎలా పెంచాలి ఏంటి అనేసి మేము వెళ్తున్నప్పటికీ ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అది కూడా బాగా అనిపించింది. ఫ్రీగా క్లాసెస్ కూడా చెప్తున్నారనమాట, మొక్కలు ఎలా పెంచాలి ఏంటి అనేసి. ఇవి వచ్చేసి ఇవి రాఫెల్స్ అంట. సో ఇవేంటంటే ఇక్కడైతే లాటరీ తీస్తున్నారనమాట, అంటే మనం పే చేసుకోవాలి. ఒక $5కి 5 టికెట్స్ అయినా ఇస్తున్నారు. దానిపైన మన నేమ్ రాసి దాంట్లో వేస్తే ఒకవేళ మన నేమ్స్ వస్తే మనకి ఇవి ఫ్రీగా ఇస్తారంట. ఇవి రాఫెల్స్ అనేసి ఉంది. ఇవి చూడగానే నాకు ఏంటది విరజాజుల పువ్వులు చెట్టు గుర్తొచ్చింది, అలా అనిపించింది నాకు. అండ్ ఒక దగ్గర ఏంటంటే కొన్ని అమ్మడానికి వస్తువులు పెట్టారు, లైక్ ఏంటది పాట్స్, ట్రేస్ ఇవన్నీ. అండ్ కొన్ని అంటే హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్, తర్వాత చైన్ ఇలాంటివన్నీ పెట్టారనమాట. అవి కూడా చాలా బాగున్నాయి. మెయిన్ ఏంటంటే కొన్ని యూనో ఆర్ట్ చేసినట్టు ఒక స్టోన్ పైన, దానిపైన ఏంటంటే డిజైన్గా చేసి ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి. చూడండి ఇవి అనమాట, ఎంత
చూడడానికి చాలా ఈజీ అనిపిస్తుంది కానీ చేస్తే తెలుస్తుంది ఎంత కష్టమో. ఇవైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. నాకు కూడా ఒకసారి ట్రై చేయాలనిపించింది, బట్ మా బాబుతో చాలా కష్టం, ఎందుకంటే ఏ వచ్చి ఎప్పుడు నోట్లో పెట్టుకుంటాడో తెలియదు కదా. సో ఇదండి గార్డెన్ షో ఇన్ యూఎస్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.